1వ తేదీ నుంచి సర్కారీ మెట్రో అట రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ 30వ తేదీలోగా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం జీవో 127 విడుదల చేసిన ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి నుంచి 13,615 కోట్ల అప్పు తెచ్చిరట 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారట. ఇప్పుడు మెట్రో ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తున్నది. మే 1వ తేదీ నుంచి ఇప్పుడు అది ప్రభుత్వ మెట్రో కాబోతున్నది. ఎల్ఎన్టీ అనేది ఉండదు, ఇంకా అక్కడ ఓన్లీ గవర్నమెంట్ మెట్రో అవుతుంది. మరి ఇప్పుడు మెట్రోని మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆర్టీసీని ఎందుకు విలీనం చేసుకోలేరు? ఇది ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మెట్రో వాడు నిర్వహించలేడు అన్నప్పుడు మీరు చేతిలోకి తీసుకొని నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా దాన్ని తయారు చేసినప్పుడు మరి ఆర్టీసీని ఎందుకు మీరు విలీనం చేయరు? ఇంకా దీనికి 13,615 కోట్ల అప్పు తెచ్చి మరి మీరు వాడికి చెల్లించి ఎల్ఎన్టీ అనే ప్రైవేట్ వాడికి చెల్లించి దీన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ కొద్ది రోజుల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరం కానున్నది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెట్రో నడవబోతున్నది. ఈ నెల 30వ తేదీలోగా ఎల్ఎన్టీ నుంచి మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాజమాన్య బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ శుక్రవారం జీవో 127ను విడుదల చేశారు. హైదరాబాద్లో మొదటి దశ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2012లో ప్రారంభించారు. ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గ్ కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేరకు నిర్మాణాన్ని ప్రతిపాదించి 69.2 కిలోమీటర్ల మేర కంప్లీట్ అయింది. ఈ ప్రాజెక్టు కోసం తొలుత 14,132 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఎంత? 14,000 కోట్లతో. 2017 నవంబర్లో నిర్మాణం పూర్తయ్యే నాటికి మొత్తం ఆ 3 కారిడార్లకు కలిసి 18,800 కోట్లకు చేరిందట. 18,800 కోట్లు. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం పీపీపీలో ఈ ప్రాజెక్టును చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ సొంతంగా 90% పెట్టుబడి పెట్టింది. మిగతా 10% ప్రభుత్వం గ్రాంట్గా అందించింది. ఇప్పుడు చేతులెత్తేసింది ఎవరు? ఎల్ఎన్టీ. మెట్రో రైళ్ల పరుగులు 2017 నవంబర్లో ప్రారంభమైనాయి. అప్పటి నుంచే ఎల్ఎన్టీ నష్టాలతో సతమతమవుతున్నట్టుగా చెబుతోంది. హైటెక్ సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్, పంజాగుట్ట, ముసారంబాగులోని భూముల్లో ఎల్ఎన్టీ మాల్స్ నిర్మించింది. ఈ ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల నుంచి 13,000 కోట్ల అప్పు తీసుకున్న తమకు వడ్డీల భారం అధికమవుతోందని ఈ సంస్థ చెబుతోంది. మెట్రో నిర్వహణ కష్టంగా మారిందని దీన్ని ప్రభుత్వమే తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో ఎల్ఎన్టీతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మెట్రో స్వాధీనానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల రుణంతో పాటు సదరు సంస్థ వాటా 2,000 కోట్లు తిరిగిచ్చేందుకు ఒప్పుకున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,615 కోట్ల అప్పు తీసుకున్నది. మిగతా 1,385 కోట్ల ఈక్విటీ మొత్తాన్ని హెచ్ఎండిఏ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది. ఈ అప్పుని మెట్రో రైల్ సంస్థ 20 ఏళ్లలో తీరుస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారు. గతంలో ఎల్ఎన్టీకి ప్రభుత్వం 900 కోట్ల వడ్డీ లేని అప్పిచ్చింది. ఈ నెల 30వ తేదీ నాటికి దాని నికర ప్రస్తుత విలువ 366 కోట్లుగా ఉంది. దీన్ని ఎల్ఎన్టీకి చేసే చెల్లింపుల్లో మినహాయించకుండా ఆ సంస్థ ఖాతాలో బకాయి రుణంగా కొనసాగిస్తారు. సో ఇట్లా ఎల్ఎన్టీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి రాబోతున్నది.